బ్రో, కొణిదెల అనేది మనకి ఇంటి పేరుగా తెలుసు. మెగా ఫ్యామిలీ కుటుంబానికి ఆ కొణిదెల అనే పేరు ఎంత పాపులర్ అనేది కూడా అందరూ తెలుసు. అయితే ఈ కొణిదెల అనే ఒక గ్రామం కూడా ఉందంట. అసలు అది ఎక్కడ ఉంది? దానికి మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? అంటే రీసెంట్గా ఈ పేరు అనేది చాలా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అయితే కొణిదెల అంటే మనకు పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యామిలీ యొక్క ఇంటి పేరని అందరికీ తెలిసిందే. కాకపోతే గ్రామం కూడా ఉందని రీసెంట్గా తెలిసిందనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ బయట ప్రపంచానికి రీసెంట్గా తెలిసింది కొణిదెల అనే గ్రామం కూడా ఉందని. అయితే తెలిసినప్పటి నుంచి కొణిదెల అంటే వీళ్ళ ఇంటి పేరే ఉంది కాబట్టి వీళ్ళ ఉన్న ఊరేమో, వీళ్ళ సొంత ఊరేమో, అందుకోసమని వీళ్ళ కొణిదెల అని పేరు వచ్చిందేమో అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అట్లా ఏం కాదు, జస్ట్ వాళ్ళ ఇంటి పేరు కొణిదెల, గ్రామం ఓన్లీ కొణిదెల మాత్రమే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఊరి పేరుకి ఏం సంబంధం, ఆ ఊరికి ఏం సంబంధం అని కూడా అనుకుంటూ ఉన్నారు. ఉంటే ఫ్యామిలీ మొత్తానికి సంబంధం ఉండాలి కదా, ఓన్లీ ఫ్యామిలీ మొత్తం కూడా కొణిదెల ఫ్యామిలీ కాబట్టి గ్రామానికి ఏమన్నా సంబంధం ఉండాలి కదా, మరి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటని కూడా చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల కన్నా ముందు కూడా ఆయన మొత్తం పర్యటించడం కానీ, అన్ని చోట్ల అబ్జర్వ్ చేయడము, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనే విషయం ఆయన అన్ని క్లియర్గా చూసుకున్నాడు. కాబట్టి అదే విధంగా పర్యటించడానికి వెళ్ళినప్పుడు కొణిదెల గ్రామానికి కూడా ఆయన వెళ్ళాడు. సో అక్కడ పరిస్థితులు అన్నీ కూడా చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే మన ఇంటి పేరు మీద ఒక గ్రామమే ఉంది కదా, మరి ఈ గ్రామంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, అభివృద్ధికి నోచుకోలేదు, ఇక్కడ మురికి కాలువలు కావచ్చు, తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, కనీసం ఇండ్లు కూడా సరిగ్గా లేవు, మరి ఈ గ్రామాన్ని మనం దత్తత తీసుకుందాము, నేను దత్తత తీసుకుంటా, ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యటించడానికి వెళ్ళినప్పుడే ఆ గ్రామం మొత్తానికి కూడా ఒక హామీ అనేది ఇచ్చారు. అయితే ఈ హామీ మేరకే రీసెంట్గా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబెట్టుకున్నాడు. ఆ గ్రామానికి సంబంధించి 50 లక్షల చెక్కుని మాత్రం ఇవ్వడం జరిగింది. 50 లక్షలు ఇస్తానని అప్పుడు చెప్పాడు, ఆ మాట మీద నిలబడ్డాడు. రీసెంట్గానే చెక్ కూడా అందజేశాడు అనమాట. అది కూడా ఏదో సపరేట్గా కలిసి సీక్రెట్గా కలిసి ఇవ్వకుండా అందరి ముందు రీసెంట్గా ఒక ఓపెనింగ్ అయితే అంటే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి కలెక్టర్ అనే ఈయనకు గుర్తు చేశాడు అనమాట, సార్ మీరు ఒకప్పుడు ఇక్కడ కొణిదెల గ్రామానికి మాట ఇచ్చారు దత్తత తీసుకుంటా అని చెప్పేసి, మరి దాని గురించి ఇంకేమీ చెప్పట్లేదు కదా సార్ అంటే, అప్పుడు ఆయన వెంటనే లేదు నేనేం మర్చిపోలేదు, నాకు గుర్తుంది, ఓకే నువ్వు ఇప్పుడే గుర్తు చేసావు కదా, ఓకే నేను ఇప్పుడే దీని గురించి నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఆ కలెక్టర్ గారికి అయితే 50 లక్షల చెక్కుని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మాట మీద నిలబడేవారు, ఇదేదో ప్రభుత్వం డబ్బులు కానీ ప్రభుత్వ నిధులు ఉపయోగించి ఆ గ్రామానికి ఇచ్చింది కాదు, ఇది కూడా ఆయన సొంత డబ్బులే ఆ గ్రామం అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్ళాలని చెప్పేసి 50 లక్షలతోని గ్రామాన్ని మొత్తం కూడా రోడ్లు వేయించడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీకు జరిగినటువంటి మీకు తోచిన అభివృద్ధి మీరు చేసుకోండి అనే విధంగా అయితే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఆల్మోస్ట్ ఆ రాజకీయాలు ఉండే వాళ్ళందరూ కూడా ఏదో ఎన్నికల అప్పుడు ఓట్లు వేయాలని చెప్పేసి ఓట్ల కోసమని చాలా రకాల హామీలు ఇస్తూ ఉంటారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా ఏదో మీద గడిపేస్తారు తప్ప ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోవడానికి ట్రై చేయరు. చాలా అరుదుగా ఉంటారు ఇచ్చిన మాట మీద నిలబడేవారు. సో అందులో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. అటు రాజకీయ పరంగా ప్రభుత్వ నిధులు లేకపోయినప్పటికీ కూడా సొంత డబ్బులు ఉపయోగించి అభివృద్ధి చేసే వ్యక్తి ఆయన. సో ఈయన గురించి చాలామంది కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఇదే, ఆ గ్రామాన్ని కంప్లీట్గా దత్తత తీసుకోవడం జరిగింది.